బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీని మరొక తుఫాన్ ముంచెత్తబోతోంది. ఇప్పటికే దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఏపీలో మొదలైంది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయంటూ వాతావరణ శాఖ చెబుతోంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో తుఫాన్ పూర్తి స్థాయిలో తీరం దాటే అవకాశం లేదని, తీరం వెంబడే ప్రయాణించి చివరికి సముద్రంలోనే బలహీన పడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఏపీలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు పడబోతున్నాయి. ఇప్పటికే నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి నిన్న రాత్రి నుంచి. సో ఈ రోజు మధ్యాహ్నానికి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ఈ 3 ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సో ఈ 3 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు ఉండబోతున్నాయంటూ చెప్తోంది. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ ఏరియాలో పరిస్థితి ఎలా ఉందనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో వర్షం పడుతుందా? ఇప్పటికే మీ ఏరియాలో వెదర్ ఎలా ఉంది? ఇప్పటికే చలి చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వర్షం కూడా రావడం వల్ల చలి తీవ్రత 2 రాష్ట్రాలను వణికించబోతుంది. 2 తెలుగు రాష్ట్రాలను. ఇప్పటికే తెలంగాణలోనూ విపరీతమైనటువంటి చలి కనిపిస్తోంది. గత 2 రోజుల్లో చలి బాగా పెరిగింది. మరోవైపు ఏపీని సైతం ఈ 3 రోజుల పాటు కురియబోతున్నటువంటి భారీ వర్షాలు మరింత ముంచెత్తబోతుంటే మరోవైపు చలి తీవ్రత కూడా పెరగబోతోంది. సో 2 రకాలుగాను ఏపీ ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వెదర్లో విపరీతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి, వర్షాలు పడబోతున్నాయి. అట్ ది సేమ్ టైం చలి కూడా చాలా తీవ్రంగా ఉండబోతోంది. సో కేర్ఫుల్గా ఉండండి. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం ఉదయం అంటే ఈ రోజు ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాకి చేరువుగా వచ్చింది ఇప్పటికే. అలాగే ఈరోజు మధ్యాహ్నానికి భారీ వర్షాలు పడబోతున్నాయంటూ చెప్తోంది. సాయంత్రానికి 25 కిలోమీటర్లు తమిళనాడు, పుదుచ్చేరికి 25 కిలోమీటర్ల దూరంలో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది తీరం దాటి పూర్తి స్థాయిలో లోపలికి ప్రవేశించదు. తీరం వెంబడే ప్రయాణిస్తూ సముద్రంలోనే బలహీన పడబోతోంది అంటూ వాతావరణ శాఖ చెప్తోంది. 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉండబోతున్నాయి. ఇప్పటికే మత్స్యకారులకు అలర్ట్ జారీ చేశారు. ఎవరు వేటకు వెళ్లొద్దని చెప్పారు. కృష్ణపట్నం పోర్టుకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, గంగవరం ఈ పోర్టులకు, అలాగే కాకినాడ ఈ పోర్టులకు 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ఈరోజు ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ 3 రోజుల పాటు వర్షాలు ఉండబోతున్నాయి. ఈరోజు ఆదివారం పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు ఉండబోతున్నాయి. అలాగే ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి. అలాగే అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు ఈ ప్రాంతాల్లో సైతం భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక రేపు చూస్తే రేపు ప్రకాశం, నెల్లూరులో అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. అలాగే బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రకాశం, నెల్లూరులో అత్యంత భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఇక మంగళవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి. మిగతా ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి దిత్వా తుఫాన్ ప్రజెంట్ ఎక్కడుంది, దాని ప్రభావం ఏ ప్రాంతాల మీద ఉండబోతోంది అనేది నేను ఒకసారి ఇక్కడ మ్యాప్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు ఇక్కడ చూడొచ్చు. నిన్న మొన్నటి వరకు చూస్తే శ్రీలంక, ఇది భారతదేశం కింద శ్రీలంక, ఇది శ్రీలంకలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయ్యింది. మొన్నటి వరకు నెమ్మదిగా ప్రయాణిస్తూ ఇలా పైకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే సహజంగా ఎక్స్పెక్ట్ చేసింది అయితే శ్రీలంక నుంచి ఇలా కొంచెం పైకి వచ్చి లోపలికి వస్తుందని చెప్పి భావించారు. అంటే పుదుచ్చేరి వైపుగా తీరం దాటే అవకాశం ఉంది, ఈ చెన్నై, పుదుచ్చేరి ఈ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందంటూ చెప్పారు. కానీ ఇప్పుడు కొంచెం తన తీరు మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
ఇక్కడ మీరు చూడొచ్చు, క్లియర్గా మీకు కనిపిస్తుంది. ఇలా పైకి అప్ స్ట్రీమ్కి వచ్చిన నేపథ్యంలో ఏ ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఉండబోతుంది అనేది మీకు తెలుస్తుంది. అయితే లోపలికి రాదు, తీరం దాటే అవకాశం లేదు, లోపలికి వచ్చే అవకాశం లేదు. సముద్రంలోనే ఇలా ప్రయాణించి ఇక్కడే బలహీనపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి చూస్తే ఈ నాగపట్నం, పుదుచ్చేరి మీద విపరీతమైనటువంటి ప్రభావం ఉండబోతుంది. చెన్నై మీద తీవ్రమైనటువంటి ప్రభావం ఉండబోతుంది. నెల్లూరు, ఒంగోలు ఈ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం. ఇప్పటికే వర్షాలు పడుతున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ మీ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం పడుతున్నట్లయితే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అంటే ఎక్కడెక్కడ వాతావరణం ఎలా ఉంది అనేది ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేయండి. మీ ఏరియాలో ఇప్పటికే వర్షం పడుతుందా అని. సో ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు, కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుంది అనేది మీకు కనిపిస్తుంది. సముద్రంలో ఇప్పటికే ఎక్కువ భాగం సముద్రంలోకి ఉంది, లోపలికి రాలేదు. తీరం దాటి ఇటువైపు వచ్చినటువంటి పరిస్థితి లేదు. సో ఎక్కువ భాగం సముద్రంలోనే ఉంది. సముద్రంలోనే ఇలాగే ప్రయాణించి తీరం వెంబడే ప్రయాణించబోతోంది. కాకపోతే ఇక్కడున్న అతిపెద్ద సమస్య చాలా నెమ్మదిగా ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తుంది. 8 నుంచి 10 కిలోమీటర్ల లోపే స్పీడ్ కనిపిస్తుంది. కాబట్టి ఎంత నెమ్మదిగా ప్రయాణిస్తే అంత ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ ఉండబోతోంది. మీరు క్లియర్గా చూడొచ్చు, తీరాన్ని ఆనుకొనే ఉంది, ఎగ్జాక్ట్ బోర్డర్లో కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం చెన్నై, నెల్లూరు, ఒంగోలు వరకు కూడా ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఇటువైపు కూడా కొంత ఎఫెక్ట్ ఉంది. ఇదిగో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇటువైపు కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంది అప్ స్ట్రీమ్లో. అంటే విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం. సో ఈ రోజు ఎక్కువ శాతం ఈ రోజు ఆదివారం రోజు ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం ఉండబోతుంది. రేపు కొంచెం పైకి మోగుతుంది రేపటి సమయానికి. అప్పటికి సో ఇక్కడ తిరుపతి మీద కొంత ఎఫెక్ట్ తగ్గే అవకాశం కనిపిస్తుంది రేపటికి. ఈ రోజంతా కూడా తిరుపతి, నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతం అంతా కూడా వర్షాలు భారీగా ఉండబోతున్నాయి. ఆ తర్వాత రేపటికి ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది, కొంచెం పైకి మూవ్ అవుతుంది. కాబట్టి ఒంగోలు, విజయవాడ, నెల్లూరు, మాచర్ల ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఎల్లుండికి పూర్తిగా ఇంకా పైకి వెళ్తుంది. కాబట్టి కొంచెం కిందకి తీసుకురండి పీసీఆర్ అవకాశం ఉంటే. సో ఇక్కడ కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం ఉండేటువంటి అవకాశం ఉంది. ఓకే, సరిపోతుంది ప్లీజ్. సో ఇప్పుడు ఇక్కడి నుంచి రేపటికి ఇక్కడికి చేరుతుంది, ఇక్కడికి వస్తుంది. ఆ తర్వాత ఎల్లుండికి మంగళవారానికి ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో సో ఇక్కడ వరకు శ్రీకాకుళం, ఈ గోదావరి జిల్లాలన్నీ కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎల్లుండికి. సో జాగ్రత్తగా ఉండండి. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఇప్పటికే చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు ఈ ప్రాంతాలు ఇప్పటికే వర్షాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉండబోతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారేటువంటి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ఇప్పటికే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణపట్నం పోర్టుకి, అలాగే కృష్ణపట్నం పోర్టుకి 3వ నంబర్ హెచ్చరిక జారీ చేశారు. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకి 2వ నంబర్ హెచ్చరిక జారీ చేసినట్లుగా తెలుస్తుంది. రాబోతున్నటువంటి 3 రోజులు కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. గతంలో వచ్చినటువంటి తుఫానులకి వర్షాలకే చాలా నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. మోంతా ఎంత పెద్ద నష్టం చేసిందో మనం చూసాం. ఇప్పుడు పరిస్థితులు మరింత దారుణంగా ఉండబోతున్నాయంటూ చెప్తున్నారు. మొత్తం రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సో పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది మీరే ఊహించుకోండి. అట్ ది సేమ్ టైం రైతులు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో, ఈ పల్నాడు, గుంటూరు ఈ ప్రాంతాల్లో చాలా వరకు కోతలకు సిద్ధంగా ఉన్నాయి. మరొక వారం రోజుల్లో వరి కోతలు ఉండే అవకాశం కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కొంతమంది వరి కోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వారం 10 రోజుల్లో ఎక్కువ మంది వరి కోతలకు సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ సమయంలో ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే నష్టం చాలా ఎక్కువగా ఉండబోతోంది. సో గవర్నమెంట్ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గయాజ్ జాయిన్ అవుతున్నారు మనతో. గయాజ్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. గయాజ్, ప్రజెంట్ కండిషన్ ఏంటి? ఇప్పటికే వర్షాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రకృతమైన ద్వితీయ తుఫాన్ కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. రాత్రంతా వర్షం కురిసింది. ప్రస్తుతము తెరపివ్వకుండా వర్షం కురుస్తుంది. ఇవి 1-2 రోజుల్లో ఇంకా హెవీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణం శాఖ అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది. ప్రధానంగా తమిళనాడుకు సమీపంలో ఉన్న చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఒక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు హెచ్చరించడంతో రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా అధికారులు కూడా తీర ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఈ పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఇప్పటికే సుమారు ఒక 2,000 మంది వరకు పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు తడ నుంచి ఇటు ప్రకాశం వరకు సముద్ర తీరం ఉంది. సముద్ర తీరం వెంబడి సుమారు వందలాది పట్ట పాలాలు ఉన్నాయి. వీళ్ళంతా సముద్రం మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. అయితే అతి సముద్రానికి సమీపంలో ఉండే కొన్ని పట్ట పాలాలను ఖాళీ చేసి వాళ్లకు సురక్షిత ప్రాంతాలను కూడా తరలించడం జరిగింది. ఈ వాటికే అంటే చాలా ఎఫెక్ట్ గా ఉంటుందని ఈ తుఫాను ఎదుర్కొని ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు అధికారులు తగు చర్యలు అయితే తీసుకుంటున్నారు. అయితే నిన్ననే ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు పలు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా దించడం జరిగింది. ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉండే ఆ ప్రాంతాల్లో కూడా ఎన్డీఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా మంత్రి పొంగూరు నారాయణతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఎక్కడ ఎలాంటి పంట నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం ఏం జరగకూడదు అని కూడా వాళ్ళు సూచించడం జరిగింది. అంటే నిన్న సాయంత్రం కూడా అధికారులతో ఆ మంత్రులు ఇద్దరు మాట్లాడడం జరిగింది. దీంతో అధికారులు మరింత అప్రమత్తమై ఉన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రము మరింత అప్రమత్తం చేశారు. సముద్రం అంటే ఒక 10 అడుగులు ముందుకు వచ్చి అలలు కూడా 2 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు ఎగసి పడుతున్నాయి. సముద్రం అల్లకల్లలో ఉండడంతో సముద్రంలోకి చేపల వేటకు ఎవరు వెళ్ళవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా తడ, సూలూరుపేట, చిత్తూరు ఆ ప్రాంతాల్లో అయితే హెవీగా రాత్రి నుంచి వర్షం కురుస్తుంది. అయితే మరో 24 గంటల్లో హెవీగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. నందు ఇప్పుడు మనం మొంత ఎఫెక్ట్ కి చూసాం. పంటలు తీవ్రంగా నష్టపోయారు. అరటి రైతులు కానీ అలాగే ఉద్యానవన పంటలు కానీ ఎంత భారీగా నష్టపోయారో మనం చూసాం. రైతులకి ఇంకా ఆ ఎఫెక్ట్ నుంచి కోలుకోలేదు. ఇప్పుడు ఈ దిత్వా ఎఫెక్ట్ రైతుల మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? అంటే రైతులు ఏమేం పంటలు వేశారు? ఇప్పుడు ఏమేం పంటలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి? అంటే వరి కోతకు వచ్చినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? నందు కొన్ని ప్రాంతాల్లోనే వరి అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే కొన్ని ప్రాంతాల్లో వరి నారులు వేస్తున్నారు. అదేవిధంగా మెట్ట ప్రాంతమైన ఉదయగిరి, అదేవిధంగా కావలి ఆ ప్రాంతాల్లో అయితే పొగాకు నారులు వేస్తున్నారు. మరికొన్ని చోట్ల మినుము వేస్తున్నారు. అంటే హెవీగా వర్షం కురిస్తే మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే కొన్ని చోట్ల అరటి, అదేవిధంగా పత్తి, వివిధ రకాల వాణిజ్య పంటలు ఉన్నాయి. అవి కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే కొన్ని చోట్ల ఈ పత్తి అలాంటివి రైతులను కూడా అంటే చేతికి పంటను ఇళ్లకు తీసుకుని వచ్చే మార్గాలు కూడా అధికారులు సూచిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే హెవీగా వర్షం కురిస్తే మాత్రం రైతులు బాగా నష్టపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అరటి, పత్తి, అదేవిధంగా పొగాకు, మినుము వంటి పంటలు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. అయితే అధికారులు కొన్ని చోట్ల మాత్రము అంటే కొన్ని కాలువలు, అదేవిధంగా నదులు, ఈ ట్యాంకుల కింద పంటలు ఉండే ఇవి ఒకవేళ చెరువులు తెగిపోతే ప్రమాదం ఉండే ఇది ఉంది. అయితే ముందుగానే మరమ్మత్తు కార్యక్రమాలు కూడా కొన్ని చోట్లయితే చేస్తున్నారు. అయితే కలెక్టర్, రెవెన్యూ శాఖ అధికారులతో కూడా సమావేశం జరిగింది. ప్రతి మండలంలోని ఎంఆర్ఓలు, ఆర్డీఓలు వాళ్ళు ఎలాంటి సెలవులు కూడా పెట్టవద్దు, వాళ్ళు రెడీగా అక్కడే ఉండి పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రతిదీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తా ఎప్పుడప్పుడు జిల్లా కేంద్రానికి తెలియపరచాలంటూ కూడా వాళ్ళు సూచించడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు కేంద్రం కూడా ప్రత్యేక బస్సులు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరిగినా వెంటనే వీళ్ళు అక్కడికి వెళ్ళి సహాయ చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు. ఎంత పెద్ద వర్షమైనా తుఫాన్ అని ఎదుర్కొనేందుకు అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు. నందు రైట్. థ్యాంక్ యూ గయాజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది మరొకసారి. సో జాగ్రత్తగా ఉండండి. అధికారులకు ఎప్పటికప్పుడు మీరు సమాచారం ఇవ్వండి.
ముందే ఇప్పటికే ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది, కలెక్టర్స్ అలర్ట్ అయ్యారు. మీకు నేను ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వాతావరణ శాఖ రిలీజ్ చేసినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది అనేది మీకు నేను క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో దిత్వా ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది, ప్రజెంట్ ఎక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంది అనేది మీరు చూస్తున్నారు. శ్రీలంకకు దాటింది, ఇప్పటికే అప్ స్ట్రీమ్ లో కనిపిస్తుంది, తీరం వెంబడి ప్రయాణిస్తుంది. ఈ ప్రాంతాల్లో క్లౌడ్ ఎక్కడ మీకు చూడొచ్చు. దిస్ ఈజ్ ద సెంటర్. ఈ ప్రాంతాల్లో కొంచెం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది సహజంగా. సో ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఎఫెక్ట్ ఉండబోతోంది. ఇదిగో మీరు చూడొచ్చు. ఓవర్ ద సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జసెంట్ నార్త్ Sri-Lanka, cyclone storm Ditwa, North Tamil Nadu, Puducherry and the nearby beaches of South Andhra Pradesh are under cyclone warning అంటూ ఇప్పటికే చెప్తున్నారు. ముఖ్యంగా ఇది పుదుచ్చేరి ప్రాంతంలో తీరం దాటుతుందని ముందుగా భావించారు. వాతావరణ శాఖ అంచనా వేసింది పుదుచ్చేరి ప్రాంతంలో తీరం దాటుతుందని. కానీ ఇప్పుడు తీరం దాటే అవకాశం లేదు. తీరం వెంబడి ప్రయాణించి సముద్రంలోనే వీక్ అవ్వబోతోంది, అంటే బలహీన పడబోతోంది అంటూ వాతావరణ శాఖ చెప్తోంది. సో బీ కేర్ఫుల్. మీ ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఎలా ఉందనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏ ఏరియాల్లో వర్షం పడుతుంది, ఎక్కడెక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనేది మాతో షేర్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు వాతావరణ శాఖ రిలీజ్ చేసినటువంటి మరొక మ్యాప్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మోస్ట్లీ కాన్సన్ట్రేటెడ్ ఏరియాస్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఎక్కడెక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ కనిపిస్తుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదిగో నెల్లూరు, తిరుపతి, చెన్నైకి కొంచెం అప్ స్ట్రీమ్ లో కనిపిస్తుంది. కావలి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ 3 ప్రాంతాల్లో విపరీతమైనటువంటి వర్షాలు, భారీ వర్షాలు ఉండబోతున్నాయి. అత్యంత భారీ వర్షాలు, భారీ వర్షాలు కూడా కాదు, అత్యంత భారీ వర్షాలు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ ప్రాంతాల్లో, అంటే ఈ చెన్నైకి కొంచెం కింద ప్రాంతంలో కూడా ఇప్పటికే తీవ్రమైనటువంటి ప్రభావం కనిపిస్తుంది. ఇది ఈ తీరం వెంబడి ఇలా అప్ స్ట్రీమ్ ఉండబోతుంది. సో రేపటికి గుంటూరు, ఈ విజయవాడ ఈ ప్రాంతాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఈరోజు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు ఉంటే రేపటికి గుంటూరు, విజయవాడ ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఎల్లుండికి ఇంకా పైకి వెళ్ళి విజయనగరం, విశాఖపట్నం, కోనసీమ ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఓవరాల్గా ఏపీ మొత్తం వర్షాలు ఉంటాయి. అత్యంత భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటే మిగతా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. అలాగే తెలంగాణ మీద, ఏపీని ఆనుకొని ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణలో సైతం వర్షాలు పడబోతున్నాయి. కానీ తెలంగాణలో చలి తీవ్రత భారీగా ఉండే అవకాశం ఉంది. అంటే వెదర్లో తడి పెరగడం వల్ల, తేమ శాతం పెరగడం వల్ల ఎక్కువ చలిగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏపీకి ఇది డబుల్ ఇంపాక్ట్ ఉండబోతుంది. ఓ పక్క వర్షం, ఇంకో పక్క చలి, ఈ రెండు కలిసి డబుల్ ఇంపాక్ట్ ఉండబోతుంది ఏపీలో. సో ముఖ్యంగా చిన్నపిల్లలు అలాగే వృద్ధులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అత్యవసరం అయితే తప్ప ఎవరైనా సరే బయటికి రాకూడదు. కేవలం మీకు అత్యవసరం అయితేనే రండి. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది అంటున్నారు. ఒకసారి తిరుపతి నుంచి మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు మనతో. సురేష్ నాటికి డీటెయిల్స్ తెలుసుకుందాం. తిరుపతిలో ప్రజెంట్ కండిషన్ ఎలా ఉందో చూద్దాం. సురేష్, తిరుపతిలో ఇప్పటికే వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. సో ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? అలాగే అక్కడి ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది దిత్వా వల్ల? దిత్వా ప్రభావం జిల్లాలో నిన్న నుంచి మొదలైందని చెప్పాలి. నిన్న ఉదయం నుంచి కూడా ఈదురుగాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత గంట కూడా తేలికపాటి వర్షపాతం అవుతూ నమోదవుతుంది. నిన్న సాయంత్రం వరకు కూడా తేలికపాటి వర్షపాతం నమోదైనప్పటి నుంచి రాత్రి నుంచి మాత్రం పూర్తిగా ఆ తుఫాన్ అనేది గంటకు పెరుగుతూ ప్రభావం మాత్రం చూపిస్తున్నటువంటి పరిస్థితి చిత్తూరు జిల్లాలో నెలకొంది. ఇంకా చిత్తూరు సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, చెన్నైకి సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నటువంటి మండలాలు కావచ్చు, ఇటు తిరుపతి జిల్లాలోని తమిళనాడుకి సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నటువంటి మండలాలు కావచ్చు, ఈ ప్రాంతంలో మాత్రం తిరుపతి, ఇటు చిత్తూరు కంటే కూడా కొంత అధికంగా వర్షపాతం నమోదవుతుంది. ఇవాళ మరింత తీవ్రత దాల్చేటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ తెలియజేస్తారు. ఈ రకంగానే అధికారులు కూడా పూర్తిగా జిల్లా ప్రజలు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ యొక్క పాత భవనాల్లో నివసించేటువంటి ప్రజలు కావచ్చు, అంతా కూడా అప్రమత్తం చేస్తుంది. ఎక్కడే కానీ ఎటువంటి సమస్య లేకుండా ఈ యొక్క అధికార యంత్రాంగం అంతా కూడా సంసిద్ధంగా ఉండాలంటూ కూడా ఉన్నతాధికారులు అధికారులకు జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే
రైతులు కొంత బాగా పంట నష్టం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ తుఫాను ఎఫెక్ట్ మరింత 2 రోజుల పాటు మరింత తీవ్ర స్థాయిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రెడ్ జోన్ గా కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాను ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అటు అన్నమయ్య జిల్లాలో మదనపల్లి కావచ్చు, ఇటు చిత్తూరు కావచ్చు, ఈ ప్రాంతాల్లో మరింత తీవ్రత దాల్చేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సండే అనే సంగతి కూడా అధికారులతో తెలియజేసినటువంటి నేపథ్యంలో అన్నమయ్య జిల్లా, ఇటు చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా సంబంధించినటువంటి అధికారులు మాత్రం నిన్న కూడా రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ఎందుకంటే గడిచిన నెలగా కూడా అనేక వర్షపాతాలు నమోదవుతున్నాయి జిల్లాలో. గతంలో కూడా ముంతా తుఫాను కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ చూసినా కూడా చెరువు వాగులన్నీ కూడా నిండి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క దిత్వా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటున్నట్టు వాతావరణ శాఖ తెలియజేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క వర్షపాతం అధికంగా నమోదవుతుంది. కాబట్టి ఇప్పటికే నిండిపోయినటువంటి ఈ కుంటలన్నీ కూడా అధిక ఉధృతంగా కూడా ప్రవహించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తుల్ని కూడా అప్రమత్తం చేయాలి ఎప్పటికప్పుడు అంటూ కూడా అధికారులకు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు సోమవారం ఈ యొక్క వాతావరణం ప్రభావం మరింత తీవ్ర స్థాయిలో ఉంటే రేపు స్కూళ్లు, కాలేజీలు కూడా సెలవు ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు కూడా అధికారుల ద్వారా మనకు తెలుస్తుందని చెప్పాలి. అయితే ఈ దిత్వా తుఫాను ప్రభావం మాత్రం జిల్లాలో తీవ్రత దాల్చేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నిన్న తేలికపాటి నమోదైనటువంటి వర్షం ఇవాళ రాత్రి నుంచి కూడా కంటిన్యూగా పడుతూనే ఉంది. ఉదయం నుంచి కూడా ఈ వర్షంతో పాటు ఈదురు గాలులు కూడా బాగా వీస్తున్నాయని చెప్పాలి. దాదాపు 10 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ ఉదయం 5 గంటల నుంచి కూడా కొంత తీవ్రత దాలుస్తుంది ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా. రానున్నటువంటి గంటకు కూడా మరింత తీవ్ర స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. కాబట్టి జిల్లా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఉన్నతాధికారులతో సూచిస్తున్నటువంటి పరిస్థితి నందు. రైట్. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తమే తిరుపతిలో కూడా ఇప్పటికే వర్షం పడుతున్నట్లుగా తెలుస్తుంది. మీకు స్క్రీన్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్. అలాగే కొంతమంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం కామెంట్స్ చేస్తున్నారో చూద్దాం. అంటే చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం పడుతున్నట్లుగా తెలుస్తుంది. సో కొన్ని ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఎలా ఉందో వ్యూవర్స్ కామెంట్ చేస్తున్నారు. అశోక్ కుమార్ కామెంట్ చేస్తున్నారు, తిరుపతి నార్మల్ రైన్ స్టార్టెడ్, ఇప్పటికే తిరుపతిలో వర్షం మొదలైంది అంటూ కామెంట్ చేశారు. అలాగే అరుణ్ కామెంట్ చేస్తున్నారు, విజయ్ ఫుల్ క్లౌడీ అంటూ, విజయవాడనా లేదంటే విజయనగరం అనా మీ ఉద్దేశం, ఫుల్ క్లౌడీగా ఉంది అంటూ కామెంట్ చేశారు. అలాగే రవికిరణ్ కామెంట్ చేస్తున్నారు, హైదరాబాద్ క్లౌడీగా ఉంది అని చెప్పేసి. అలాగే తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది అంటూ జీసస్ ఈజ్ ద లైఫ్ మిస్టీరియస్ కామెంట్ చేస్తున్నారు. తిరుపతిలో ఇప్పటికే భారీ వర్షం పడుతోంది అంటున్నారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ మీద ఎఫెక్ట్ లేకుండా లేదు, ఆంధ్రప్రదేశ్కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంతవరకు ఎఫెక్ట్ ఉండబోతుంది. నల్గొండ ఈ ప్రాంతాల్లో కూడా, నల్గొండ కానీ లేదంటే సూర్యాపేట ఇటు నుంచి లోపల ఉండేటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా వర్షం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం విపరీతమైనటువంటి చలి తెలంగాణలో ఉండబోతుంది. ఇప్పటికే చలి తీవ్రత పెరిగింది. వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల, ఈ వర్షాల వల్ల మాయిశ్చర్ పెరగడం వల్ల వెదర్లో ఇంకా చలి తీవ్రత ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఏపీలో ఇట్స్ గోయింగ్ టు బి హారిబుల్, మరీ భయంకరంగా ఉండబోతోంది ఈసారి పరిస్థితి. ముఖ్యంగా రానున్నటువంటి ఈ వారం రోజులు, ఇప్పుడు వర్షాలు పడబోతున్నటువంటి 3 రోజులు, ఆ తర్వాత మరొక 3-4 రోజుల పాటు కూడా తేమ శాతంలో పెద్దగా మార్పు ఉండదు. కాబట్టి రానున్నటువంటి వారం రోజుల పాటు అత్యంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి. ఏపీలో చాలా డ్రాస్టిక్గా చేంజెస్ ఉండబోతున్నాయి. టెంపరేచర్ ఫాల్ చాలా వేగంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో బీ కేర్ఫుల్. మళ్ళీ ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తోంది, జాగ్రత్తగా ఉండండి. మీ ఏరియాలో సిచ్యువేషన్ ఏంటి, ఒకవేళ మీ ఏరియాలో సమస్యలు ఏమైనా ఉన్నా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అధికారులకు వెంటనే అలర్ట్ చేయండి. ఒకవేళ అధికారులు రెస్పాండ్ అవ్వకపోతే ఆర్టీవీకి తెలియజేయండి. మేము మీకోసం అధికారులను అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే ప్రభుత్వం సైతం ఈ విషయంలో అలర్ట్ అయింది, కలెక్టర్లకు ఆదేశాలు వెళ్ళాయి. ఆయా ఏరియాలో సిచ్యువేషన్స్ ఎప్పటికప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. లోకేష్ కూడా ఈ విషయంలో చాలా అలర్ట్గా ఉన్నారంటూ తెలుస్తోంది. మరోవైపు మంత్రి నారాయణని కూడా రంగంలోకి దించారు. సో అందరూ చాలా అలర్ట్గా ఉన్నారు. మీ ఏరియాలో ఒకవేళ సమస్యలు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేసే ప్రయత్నం చేయండి. 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉండబోతున్నాయి. కాబట్టి ఒకవేళ పెద్ద చెట్లు కానీ లేదంటే బాగా పాతబడినటువంటి భవనాలు, గోడలు లాంటివి ఉంటే అక్కడి నుంచి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా సముద్ర మట్టానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు, అంటే సముద్రానికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
సముద్రం బాగా ముందుకు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈదురుగాలుల కారణంగా అలల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉండబోతోంది. మత్స్యకారులకు వేటకు వెళ్ళొద్దంటూ చెప్పారు ఇప్పటికే. అలాగే ప్రమాద హెచ్చరికలు కూడా చూస్తున్నాం. కృష్ణపట్నం పోర్టుకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు కూడా 2వ నంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. సో మీ ఏరియాలో సిచ్యువేషన్ని మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ సమస్యలు ఏమైనా ఉన్నా అధికారులకు వెంటనే తెలియజేయండి. అధికారులు రెస్పాండ్ అవ్వకపోతే ఆర్టీవీకి తెలియజేసే ప్రయత్నం చేయండి. వి ట్రై టు అలర్ట్ ప్రభుత్వాన్ని, లేదంటే అధికారులను మేము అలర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం మీకోసం. ఎప్పటికప్పుడు ఈ దిత్వా తుఫానుకి సంబంధించి ఆర్టీవీ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. ఏ ఏరియాలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఎక్కడ ఎలాంటి వర్షపాతం నమోదవుతుంది, ప్రజల పరిస్థితులు ఏంటి, ఇలా అన్ని విషయాల్ని మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఈ 3 రోజుల పాటు ఆర్టీవీ మీకు అందించబోతోంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ అండ్ మీ సిచ్యువేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. జీవితంలో స్థిరపడటం అంటే ఏమిటి? సొంత ఇల్లు కలిగి ఉండడమే. ఇల్లు కావాలంటే స్థలం కావాలి. స్థలం ఎలాంటి చోట కొనాలి? తక్కువ పెట్టుబడితో ఎక్కువ అభివృద్ధి అయ్యే ప్రాంతంలో కొనాలి. అలాంటి స్థలం హైటెక్ సిటీ ఓఆర్ఆర్ దగ్గర మిస్ అయ్యాం కదా, ఇప్పుడు త్రిబులార్ దగ్గర మిస్ అవ్వకూడదు. షాద్నగర్ వైపున్న త్రిబులార్కు చేరువలో నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ